వెరీ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనము ఎస్ఎస్సి తెలంగాణ యాన్యువల్ ఎగ్జామ్స్ లో భాగంగా ఫిజికల్ సైన్స్ గురించి తెలుసుకుందాము. ఆ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పార్ట్ ఏలో వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏలో త్రీ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం 3 క్వశ్చన్స్ చేయాలి. ఈచ్ వన్ 2 మార్క్స్, 6 మార్క్స్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 4 మార్క్స్, టోటల్ గా 12 మార్క్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఇస్తాడు, మనం 2 అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ 6 మార్క్స్, అవి 12. అలాగే పార్ట్ బిలో మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ఈచ్ వన్ 1 మార్క్, 10 మార్క్స్. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. 6 మార్క్స్ లో ఇంకా ఎగ్జామ్ లో రావడానికి ఛాన్స్ ఉండేది రే డయాగ్రామ్స్ లో కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్కేవ్ లెన్స్ కానీ వీటి గురించి రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనము ఒక్కొక్క పొజిషన్ లో డయాగ్రామ్స్ ఎలా ఉంటుందో అవి ప్రిపేర్ అయితే కూడా మనకు 6 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి వచ్చేసరికి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చేసి వాటి పిహెచ్ ని ఇవ్వడం కానీ, ఆ టేబుల్ ని చూస్తూ మనం 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలాగే కేఎల్ఎం అండ్ ఆర్బిటాల్ నెంబర్స్ ఇచ్చేసి, క్వాంటమ్ నెంబర్స్ అలా ఇచ్చేసి మనల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ టేబుల్ ని చూసి మనము 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్, మనకి కెమికల్ రియాక్షన్స్ ఇచ్చి అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ రాయమనొచ్చు. అలాగే 4 కెమికల్ ఈక్వేషన్స్ ఇచ్చి అవి బ్యాలెన్స్ చేయమనొచ్చు. ఈ విధంగా మనము 4 మార్క్స్ కంపల్సరీ మనము చేయగలుగుతాము. ఇవన్నీ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ గురించి కూడా కంపల్సరీ క్వశ్చన్ అనమాట. అది కూడా ప్రిపేర్ అవ్వచ్చు మనము. ఓమ్స్ లా ఏంటి, దాని ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తాము, దానికి రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటి, అవన్నీ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అది కూడా ఒక కంపల్సరీ క్వశ్చన్ అండి. ఈ 3 క్వశ్చన్స్ లో మనం 2 చేస్తే ఖచ్చితంగా మనకు 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఎలా అడుగుతాడంటే డైలీ లైఫ్ కన్సర్న్ లో అడుగుతాడు. అంటే యూజెస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, యూజెస్ ఆఫ్ లెన్సెస్, యూజెస్ ఆఫ్ సోడియం క్లోరైడ్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా డైలీ లైఫ్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మనకు 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ కంపల్సరీ వస్తాయి అనమాట. టోటల్ గా ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే 4 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. మనము ఇంతసేపు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాము. అలాగే ఒక్కొక్క టాపిక్ లో మార్క్స్ ఎన్ని ఉంటాయి అవి తెలుసుకుందాము. ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి 9 మార్క్స్ వస్తాయి. టోటల్ గా మన క్వశ్చన్ పేపర్ లో ఎక్స్పెరిమెంట్స్ మీద 9 మార్క్స్ కి అడుగుతాడు. 6 మార్క్స్ కి ఒక క్వశ్చన్, 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్, 1 మార్క్ కి ఒక క్వశ్చన్. 6 మార్క్స్ క్వశ్చన్ లో వచ్చేసి యాక్టివిటీస్ గురించి, యాక్టివిటీస్ లో ఎక్స్పెరిమెంట్స్ ఉండొచ్చు, టోటల్ యాక్టివిటీ రాయమనొచ్చు, బొమ్మ డయాగ్రామ్ గీయమనొచ్చు. ఈ యాక్టివిటీ మనము చేసినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మనము 6 మార్క్స్ కాబట్టి టోటల్ గా మనం ప్రొసీజర్ మొత్తం రాయాల్సి ఉంటుంది. దాంట్లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎయిమ్ తర్వాత మెటీరియల్ రిక్వైర్డ్ తర్వాత ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లో మనము డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది, అక్కడ లేబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క దాంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నాము వాటన్నిటి గురించి రాయాల్సి ఉంటుంది. వీలైతే గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. సర్క్యూట్స్ గురించి వస్తే సర్క్యూట్స్ గీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకుంటాము, తర్వాత అబ్జర్వేషన్స్, ఆ తర్వాత రిజల్ట్, ఇవన్నీ రాసినట్లయితే మనము ఈజీగా 6 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఈ ఏమంటే అతను ఏమైతే ఇస్తాడో దాన్ని ఏం గా రాస్తాము, రిజల్ట్ లో కూడా అదే రాస్తాం. మనము ఇలా ఇవి రాస్తే ప్రొసీజర్ ఇవన్నీ రాసినా కూడా మనకు 2 మార్క్స్ వస్తాయి. డయాగ్రామ్ కి ఒక 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ మీరు గమనించినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.